హాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి చక్రవడ్డీ అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్. చక్రవడ్డీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే మనకేమవుతుంది, ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అని గుర్తు రావాలండి. అంటే మనము మొదటి సంవత్సరానికి కట్టినటువంటి వడ్డీ ఎంత ఉందో రెండో సంవత్సరంలో ఆ వడ్డీ మీద మళ్ళా వడ్డీని కనుక్కోవాలి. మూడో సంవత్సరంలో కూడా ఆ వడ్డీ మీద వడ్డీని మనము కనుక్కోవాలి. దాన్నే చక్రవడ్డీ అంటారు. అంటే చక్రవడ్డీ ప్రకారము మనకు సూత్రం మొత్తము A = P of 1 + R/100 హోల్ పవర్ ఆఫ్ n. ఇక్కడ n అనేది ఏమవుతుందంటే పూర్ణ సంఖ్యలలోనే ఉంటుంది. అంటే పూర్ణ సంఖ్యలలో ఉండాలి. పూర్ణం కావచ్చు, పూర్ణాంకాలు కావచ్చు. అంటే బై అనే పదం లేకుండా ఉండాలి. అయితే ఇక్కడ ఏ అనేది పదం ఏమవుతుంది, మొత్తము. మొత్తము అంటే అర్థం ఏంటి మనకు, అసలు మైనస్ అసలు ప్లస్ వడ్డీ. అంటే అప్పుడు మొత్తంలోంచి అసలు తీసేస్తే మనకేమొస్తుంది, వడ్డీ వస్తుంది. మనకున్నటువంటి యొక్క ఫార్ములా ప్రకారము చక్రవడ్డీ అనేది డైరెక్ట్గా కట్టుకోకుండా మొత్తం కనుక్కొని దాని నుండి మనం ఏం చేస్తాం, అసలు తీసేస్తే వచ్చేదే వడ్డీ అవుతుంది. P అనేది ప్రిన్సిపల్ అవుతుంది, అసలు. R అనేది వడ్డీ రేటు, N అనేది ఎంత అవుతుంది, కాలము. అయితే ఇక్కడ మన క్వశ్చన్ బాగా గుర్తుపెట్టుకోవాలండి. ఈ కాలం అనేది పూర్ణ సంఖ్యలో ఉంటుంది. ఒకసారి ఏం చేస్తారంటే 2.5 సంవత్సరానికి అయ్యేటువంటి వడ్డీ ఎంత అంట మన టెక్స్ట్ బుక్లో ఉంది, 8th క్లాస్ టెక్స్ట్ బుక్. అయితే ఈ 2.5 సంవత్సరానికి వడ్డీ ఏమవుతుందంటే 2 సంవత్సరాల ప్రకారం మొత్తం కనుక్కొని 2 సంవత్సరాల మొత్తము కనుక్కోవాలి. ప్లస్ ఆ అర్ధ సంవత్సరానికి ఈ 2 సంవత్సరాల మొత్తం మీద బారు వడ్డీ కనుక్కోవాలి. బాగా గుర్తుపెట్టుకోండి మిత్రమా, 2.5 సంవత్సరాలు కనుక్కోవాలంటే 2 సంవత్సరాలకు చక్రవడ్డీ ప్రకారం కనుక్కొని ప్లస్ ఆ మిగిలిన భిన్నానికి ఈ 2 సంవత్సరాల మీద కనుక్కున్నటువంటి మొత్తము మీద సాధారణ వడ్డీ కట్టినట్లయితేనే అక్కడ భిన్న పదానికి మనము సమానము అవుతుంది. నెక్స్ట్ కాన్సెప్ట్ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ చక్రవడ్డీ నేర్చుకున్నట్లయితే దాదాపుగా మన మ్యాథమెటిక్స్ ప్రకారము అర్థమెటిక్ అనే కాన్సెప్ట్లో కూడా దాదాపుగా 5 నుంచి 7 రకాల మోడల్స్ ఒకే దానిగా అయిపోతుంది. అంటే ఇక్కడ మనకు వచ్చేసి ఇక్కడ శాతము అనే పదం తీసుకుంటాం. శాతం అంటే వడ్డీ శాతం అవుతుంది, వడ్డీ రేటు కూడా శాతం అవుతుంది. ఈ శాతం అనేది సక్సెసివ్ ఇంక్రీజింగ్ అంటారు. అంటే పెరుగుదల, క్రమ పెరుగుదల, క్రమ తగ్గుదల అని 2 పదాలు ఉంటాయండి. సక్సెసివ్ ఇంక్రీజింగ్, సక్సెసివ్ డిక్రీజింగ్. ఈ సక్సెసివ్ ఇంక్రీజింగ్ వచ్చేసి చక్రవడ్డీ అవుతుందండి. సక్సెసివ్ డిక్రీజింగ్ అంటే క్రమ తగ్గుదల ఏమవుతుందంటే డిస్కౌంట్ అవుతుంది. బాగా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈ క్రమ పెరుగుదల అంటే అర్థం ఏమిటంటే, ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్తో తీసుకుందామండి. ఒకతను వచ్చేసి మనకు 1000 రూపాయలు అప్పు తెచ్చుకున్నాడు. వడ్డీ రేటు 10% ప్రకారము అనుకుందాం. మామూలుగా 1 సంవత్సరానికి వడ్డీ ఎంత అవుతుంది అంటే 100కి 10 రూపాయలు. 1000కి ఎంత అవుతుంది, 100 అవుతుంది. అంటే 1000 ఇంటూ 1 సంవత్సరం కాబట్టి 10/100 వేస్తాం, క్యాన్సల్ అవుతుంది. కాబట్టి 100 రూపాయలు ఏమవుతుంది, వడ్డీ అవుతుంది. ఎన్నో సంవత్సరానికి, 1వ సంవత్సరానికి. అయితే 2వ సంవత్సరానికి ఏమవుతుందంటే సాధారణ వడ్డీలు అయితే 100నే కడతాం, కానీ చక్రవడ్డీలు ఏమవుతాయంటే ఈ మొదటి సంవత్సరం యొక్క వడ్డీ కట్టి 2వ సంవత్సరంలో మొదటి సంవత్సరానికి మళ్ళా వడ్డీ కట్టాలి. అంటే అప్పుడు ఎంత అవుతుంది, ఎక్స్ట్రా 10 రూపాయలు. అంటే 100 + 10 ఎంత అవుతుంది, 110 రూపాయలు అవుతుంది. చూడండి, అంటే వడ్డీ మీద వడ్డీ క్రమానుగత పెరుగుదల. అంటే 100 రూపాయల మీద మళ్ళీ 100 రూపాయల మీద పెరుగుదల ఉంటుంది, మళ్ళీ కిందికి వచ్చి పేకిపోవడం జరగదు. కాబట్టి ఆ క్రమ పెరుగుదల చక్రవడ్డీ అంటారు. క్రమ తగ్గుదల ఏమంటారు, డిస్కౌంటు. తగ్గుదల అంటే 10% తగ్గితే 90 వేసుకుంటాడు, 20% తగ్గితే 80 వేసుకొని చేస్తాడు. ఇది క్రమ పెరుగుదల, క్రమ తగ్గుదల. ఇంకా ఈ చక్రవడ్డీ యొక్క అనువర్తనాలు ఏంటేంటివి అనేది ఒకసారి గమనిద్దాము. ఇంకా పేర్లోనే ఉందండి చక్రవడ్డీ అనే పదం. సో చక్రవడ్డీ అనే పదం చక్రవడ్డీ కనుక్కోవడానికి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ అనువర్తనములు అంటే అప్లికేషన్స్ ఆఫ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్.
అప్లికేషన్ ఆఫ్ సిఐ ఒకటి వచ్చేసి జనాభా విషయంలో అంటే ఇన్ ది కేస్ ఆఫ్ పాపులేషన్ ఏమవుతుంది, తర్వాత అనే పదం వస్తుంది, తర్వాత ఏమొస్తుంది, క్రితం అని వస్తుంది. అంటే 2 సంవత్సరాల తర్వాత ఎంత ఉంటుంది, 2 సంవత్సరాల క్రితం ఎంత ఉంటుంది. ఏ విషయమైనప్పటికీ ఈ సంవత్సరం జనాభా పెరుగుదల 1000 అయింది అనుకుందాం. నెక్స్ట్ పెరుగుదల అంటే ఈ 1000 మీద పెరిగినట్టు లెక్క, కానీ 1000 కింద నుంచి పెరిగినట్టు లెక్క కాదు. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరమే సపరేట్గా తీసుకొని పెరుగుదలను కనుక్కుంటున్నాం. కాబట్టి ఆ జనాభా విషయంలో కూడా మనం యొక్క అనువర్తనం చేస్తుంది చెట్టు ఎత్తు లేదా మనిషి ఎత్తు లేదా బ్యాక్టీరియా పెరుగుదల. ఈ పదాలు మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే చెట్టు ఎత్తు ఇచ్చినప్పుడు కూడా చెట్టు ఎత్తు ఏమవుతుంది, ఈ సంవత్సరం 2 మీటర్లు పెరిగితే నెక్స్ట్ సంవత్సరం 2 మీటర్లు పెరిగిందంటే మొదటి సంవత్సరం మీదనే 2 మీటర్లు పెరిగింది, కానీ అంత ముందు సంవత్సరం మీద కాదు. కాబట్టి చెట్టు ఎత్తు అయినా సరే, మనిషి ఎత్తు అయినా సరే, బ్యాక్టీరియా పెరుగుదల అయినా సరే ఈ చక్రవడ్డీ యొక్క అనువర్తనాల కింద తీసుకోవాలి. నెక్స్ట్ యంత్రము తగ్గుదల లేదా పెరుగుదల. అంటే యాక్చువల్గా పెరుగుదల పదం మనకు రాదండి ఎక్కువగా, ఎందుకంటే ఒక యంత్రాన్ని మనం యూజ్ చేస్తూ ఉంటే దాని యొక్క విలువ ఎప్పటికైనా తగ్గుతూ ఉంటుంది. అంటే మొదట మీరు చూడండి, సెకండ్ హ్యాండ్ బండి చూడండి, ఫస్ట్ హ్యాండ్ బండి 70,000 అనుకుందాం, సెకండ్ హ్యాండ్ బండి వచ్చేసి మనకి ఎంత వస్తుంది, మినిమం అంటే 50,000కి వస్తుంది. థర్డ్ హ్యాండ్ బండి ఎంత వస్తుంది, 40,000కి వస్తుంది. మళ్ళీ ఫస్ట్ హ్యాండ్కు థర్డ్ హ్యాండ్కు అంటే తేడా ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఫస్ట్ హ్యాండ్ నుంచి 40,000 కొట్టింది కాదు, సెకండ్ హ్యాండ్ నుంచి హ్యాండ్ మారింది. కాబట్టి అంటే దీని నుంచి తగ్గుదల వస్తే దీని యొక్క విలువ అయిపోయింది. మళ్ళీ ఈ విలువ మీదే దీన్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఈ విలువ తీసేస్తే 40,000, ఒక 40,000 నుంచి అమ్ముతే ఈ విలువ తీసేసుకో, అట్లా తగ్గుదల మీద పోతుంది. కాబట్టి ఆ యంత్రం యొక్క తగ్గుదల లేదా పెరుగుదల అనే విషయంలో మనకేమవుతుంది, ఈ యొక్క చక్రవడ్డీ యొక్క అనువర్తనం వస్తుంది. నెక్స్ట్ 4వ పాయింట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, మన డిఎస్సికి ఇచ్చినటువంటి లెక్క. బంతిని పైనుండి విసిరినప్పుడు, బంతిని పై అంటే ఈ బంతిని 3 అక్షరాల నుంచి ఇస్తున్నాం అనుకోండి, ఫస్ట్ ఎంత హైట్ పోతుంది, తర్వాత ఈ హైట్ మీద తగ్గుతుంది, మళ్ళీ తగ్గుతుంది, తగ్గి చివరికి ఏమవుతుంది, దాని యొక్క ఎత్తు అనేది 0 అవుతుంది. కాబట్టి ఈ 4 విషయములలో మనకి ఏ విషయం వచ్చినా కూడా ఏం రాసుకోవాలి, మనము చక్రవడ్డీ యొక్క అనువర్తనము అనే పదమే గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఈ చక్రవడ్డీ యొక్క అనువర్తనాల తర్వాత చక్రవడ్డీ మీద చేసేటువంటి లెక్కలు మనము సూత్ర ప్రకారం చేసుకోవచ్చు, సూత్రం లేకుండా కూడా లెక్కలు చేయడానికి ప్రయత్నము చేద్దాము. ఏదైనప్పటికీ మెంటల్ క్యాలిక్యులేషన్ అంటే పీస్ఫుల్ మెంటల్ క్యాలిక్యులేషన్ మనము చిన్నగా మనం మెంటల్ క్యాలిక్యులేషన్ నేర్చుకున్నట్లయితే, లోపల మన చేతులతో చేయడం నేర్చుకున్నట్లయితే, అంటే అందరు చేతులతో చేస్తారండి, అది కాదు విషయము, చేతులతో పెన్ను ఉపయోగించకుండా చేసుకున్నట్లయితే ఈ యొక్క ఏ అప్లికేషన్ అయినా సరే మనకు చాలా ఈజీగా వస్తుంది. చూడండి లక్ష్మీ మిత్రమా, ఆ యొక్క చక్రవడ్డీ మీద కొన్ని క్వశ్చన్లు డిస్కస్ చేద్దాము. 7,000 రూపాయలపై 20% చక్రవడ్డీ ప్రకారము 2 సంవత్సరాలకయ్యే వడ్డీ ఎంత, అసలు ఎంత. 2 సందర్భాలు మనం చేసుకుంటూ వెళ్తే ఎక్కువ లెక్కలు ప్రాక్టీస్ చేసినట్టు ఉంటుంది. మీరు తర్వాత కూడా ఇదే మాదిరిగా అసలు యొక్క విలువ, వడ్డీ రేటు విలువ మార్చుకుంటూ లెక్కలు చేయండి. 2 సంవత్సరాలు 3 సంవత్సరాల వరకే చాలండి, అంతకంటే ఎక్కువ దూరం వెళ్ళొద్దు. అంతకంటే ఎక్కువ దూరం మనకి ఎగ్జామినేషన్ సిస్టంలో అడగడం లేదు, ఎందుకంటే పూర్తిగా క్యాలిక్యులేషన్ పవర్తో నిండబడి ఉంటుంది. కాబట్టి దీనికి మనం ఒక చిన్న షార్ట్ కట్ గమనిద్దామండి. చూడండి, షార్ట్ కట్ ఏమవుతుందంటే మనం జాగ్రత్తగా గమనించాలి. ఇది పి అనుకుంటామంటే పి అంటే అసలు మీద వడ్డీ కట్టాలి కాబట్టి 6 వేసుకుందాము. ఇది ఎన్ని సంవత్సరాలకు ఇచ్చాడు, 2 సంవత్సరాలకు ఇచ్చాడు కాబట్టి 2 ఆలు రాసుకుందాము. తర్వాత వచ్చేది ఏమవుతుంది, మొత్తము అవుతుంది. తర్వాత వచ్చే పదం ఏమవుతుంది, మనకు మొత్తము అవుతుంది. ఏ అనే పదం మొత్తము అవుతుంది అంటే PRRA అవుతుంది. కాబట్టి అసలు ఎంత ఇచ్చాడు చూడండి, ఇక్కడ మనకు అసలు ఎంత ఇచ్చాడు, 7,000 రూపాయలు అసలు ఇచ్చాడు. వడ్డీ రేట్ ఎంత ఇచ్చాడు మిత్రమా, 20% వడ్డీ రేటు. ఇక్కడ కూడా 2 సంవత్సరాలకు వడ్డీ రేట్లో మార్పు లేదు. సో 20% తర్వాత మొత్తం వస్తుంది. మీరు ఈ యొక్క లాజిక్ సిస్టంలో ఏమవుతుంది అంటే ఇది ముందు నుంచి వెనక్కి నుంచి ముందా అంటే మన భాషలో ఫార్వర్డ్ బయాస, రివర్స్ బయాస అని అర్థం చేసుకోవాలి. ఫార్వర్డ్ అంటే మీ అసలు ఇచ్చి మొత్తం కనుక్కోమన్నాడా,
రివర్స్ బయాస్ అంటే మొత్తం ఇచ్చి అసలు కనుక్కోమన్నాడా. ఇక్కడ మనకు ఫార్వర్డ్ బయాస్ అంటే అసలు ఇచ్చి మొత్తం కనుక్కోమన్నాడు కాబట్టి సింపుల్గా మొత్తం A = 7,000 ఇంటూ వడ్డీ రేటు ఎప్పటికైనా పెరుగుదల. ఫస్టే చెప్పానండి, క్రమానుగత పెరుగుదల. కాబట్టి 20%ను 100కు కూడితే 100 + 20 ఎంత అవుతుంది? 120. కాబట్టి 120/100 ఇంటూ రెండవ సంవత్సరం కూడా 20% కాబట్టి 100 + 20 120/100 వేసి మనం క్యాలిక్యులేషన్ సాగించినట్లయితే మనకు మొత్తము వచ్చేస్తుంది. నిదానంగా క్యాలిక్యులేషన్ చేయండి. జీరోస్ క్యాన్సల్, 0 క్యాన్సల్, 0 క్యాన్సల్. మొదటగా జీరోస్ క్యాన్సల్ చేసుకుందాము. 7 × 12 120 × 12 12 144. పక్కన ఒక 0 వేసుకుంటే ఎందుకు 0 ఉంది? × 7 0 7 4 28 7 4 28 2 30 7 × 7 3 10. చూడండి 7 0 0 7 4 28 7 4 28 ఒక 2 30 7 × 7 ఒక 3 అంటే 10,080 అనున్నది ఏమవుతుంది? మొత్తం అవుతుంది. అయితే మనకు అడిగింది ఏమి? మొత్తం. ఓకే రైట్, మొత్తం వచ్చేసింది. అయితే మనకు అడిగింది ఏంటి? అసలు కాదు, మొత్తం అడిగాడు, మొత్తం ఇచ్చాము. అయితే ఇంకోటి ఏమన్నా వడ్డీ అడిగాడు. వడ్డీ అంటే ఏమవుతున్నప్పుడు మొత్తము మైనస్ అసలు. సో మొత్తం 1080 అయితే అసలు ఎంత ఉంది మిత్రమా? 7,000 ఉంది కాబట్టి తీసివేస్తే 3,080 రూపాయలు మనకేమవుతుంది? వడ్డీ వస్తుంది. అయితే ఈ విధంగా చేయడానికి కొద్దిగా టైం పడుతున్నప్పటికీ ఇది ఒక సింపుల్ మెథడ్ అవుతుంది. ఇది డిస్కౌంట్లకు పనికొస్తుంది. రేపొద్దున పెరుగుదల అనే పదం ఎక్కడ వచ్చినా కూడా ఈ సిస్టమ్ మనకి పనికొస్తుంది. అసలు ఇచ్చి మొత్తం కనుక్కోమంటే ఫార్వర్డ్ బయాస్ అనుకోండి, మొత్తం ఇచ్చి అసలు కనుక్కోమంటే రివర్స్ బయాస్ అనుకోండి. ఇంకా మనకు ఇంకో రకమైన మెథడ్ ఉందండి. ఆ మెథడ్ కూడా ఒకసారి మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది. మనకు ఏ మెథడ్ అయితే ఈజీగా అనిపిస్తుందో ఆ మెథడ్నే ఫాలో కాండి. చూడండి నెక్స్ట్ మెథడ్, ఇది మన మెథడ్ అనుకోవచ్చు. ఈ సింపుల్ మెథడ్ ఏమవుతుందంటే ఫస్ట్ చూడండి, 1వ సంవత్సరంలో 7,000 మీద 20% వడ్డీ వేయండి. 0 క్యాన్సల్, 0 క్యాన్సల్. 2 ఏళ్ళు ఎంత అవుతుంది? 1,400 అవుతుంది. అంటే మొదటి సంవత్సరంలో 1,400 వడ్డీ అవుతుంది. రెండవ సంవత్సరంలో 1,400 మీద మళ్ళీ 20% వేయండి. అప్పుడు ఎంత అవుతుంది? 280 మనకేమవుతుంది? వడ్డీ వస్తుంది. అయితే మొదటి సంవత్సరంలో వచ్చిన దానికి వడ్డీ మీద వడ్డీ కట్టాలి. అంటే మొదటి సంవత్సరంలో వచ్చిన వడ్డీని రెండవ సంవత్సరంలో కూడుకోవాలి. అంటే 1,400 + 280 1,680 అని అర్థం చేసుకోవాలి. సో సింపుల్గా ఏం చేస్తాం చూడండి, ఇక్కడ దీన్ని ఇంటూ 2 చేద్దాం, దీన్ని 1 చేద్దాం. 2 years కాబట్టి 1,400 × 2 ఎంత అవుతుంది మిత్రమా? 2,800. ఇది 280. చూడు 0 8 2 8 10 3. సింపుల్గా 3,080 రూపాయలు వచ్చేసి ఏమవుతుంది? వడ్డీ వస్తుంది. నెక్స్ట్ మొత్తం అనుకోండి, మొత్తం ఏమవుతుంది మనకు? అసలు ప్లస్ వడ్డీ. అసలు ఎంత ఉంది? 7,000 రూపాయలు, వడ్డీ 3,080 కాబట్టి 10,080 రూపాయలు మనకు వస్తుంది. సో సింపుల్గా మనం చేయొచ్చు. ఈ పద్ధతి మీరు అలవాటు చేసుకుంటే మనకి ఎస్జిటి ఎగ్జామ్లో చాలా ఈజీగా ఉంటుంది. మళ్ళొక్కసారి చెప్తాను చూడండి. మొదటిగా 7,000 రూపాయలు అసలు ఉంది కాబట్టి దాని మీద 20% కనుక్కోవాలంటే 20 బందా ఉంది 1,400 అవుతుంది. ఈ 1,400 మళ్ళీ మీద వడ్డీ కట్టుకోవాలి కాబట్టి 20/100 క్యాన్సల్ చేస్తే 280. ఇది 2 సార్లు వేసుకోవాలి, 2 సంవత్సరాలు కాబట్టి. ఇది ఒకసారి వేసుకుంటే ఈ 2 యాడ్ చేస్తే మనకేమొస్తుంది? వడ్డీ డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఎగ్జామినేషన్లో వడ్డీ అడిగితే ఈ విధంగా చేయడం చాలా ఉత్తమమైనటువంటి పని. ఒకవేళ మొత్తం అడిగితే కూడా వడ్డీని కనుక్కొని మొత్తాన్ని క్యాలిక్యులేషన్ చేయడం చాలా సులభము. రెండో లెక్క చూడండి. సెకండ్ లెక్క కూడా ఎంత ఉంది? అసలు ఎంత ఉంది? అసలు వడ్డీ రేటు ఆర్ ఎన్ని ఆర్లు? 3 ఆర్లు. ఎందుకు? 3 సంవత్సరాలు ఇచ్చాడు. తర్వాత వచ్చే పదం ఏంటి? మొత్తము. చూడండి నేను ప్రతి లెక్కను 2 మోడల్స్ చెప్తానండి. అంతకంటే ఎక్కువ మోడల్స్ కూడా చెప్పవచ్చు. కానీ మనకు ఎక్కువ మోడల్ అయ్యే కొద్దీ ఆ యొక్క క్వశ్చన్స్ కన్ఫ్యూజ్ కావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ 2 మోడల్లో ఒక్క మోడల్ని ఎంచుకొని దాని మీదే మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో పనికొస్తుంది, ఎస్జిటి ఎగ్జామినేషన్లో పనికొస్తుంది. అందులో ఎస్జిటి నేర్చుకున్నవాడు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే రాయడానికి పనికొస్తాడని గుర్తుపెట్టుకోవాలి. సో అసలు ఎంత ఇచ్చాడు మనకు? 8,000 ఇచ్చాడు. ఆర్ ఎంత పర్సెంట్ ఇచ్చాడు? 5%. ఇక్కడ కూడా ఎంత పర్సెంట్? 5%. 5% మొత్తం కనుక్కోవాలి కాబట్టి ఇది ఏ బయాస్ అవుతుందండి?
ఫార్వర్డ్ బయాస్ అవుతుంది. అంటే ముందుకెళ్ళాలి, అసలు ఇచ్చి మొత్తం కనుక్కోవాలి. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది 8000 ఇంటూ చెప్పాను 6% 100కి కూడితే ఎంత అవుతుంది 105. ఇంకా మైండ్లో బ్లైండ్గా ఫిక్స్ చేసుకోవాలండి. మైండ్లో బ్లైండ్గా ఫిక్స్ చేసుకోండి. వడ్డీ రేటు వస్తే చక్రవడ్డీలో 100కి కూడాలి. సో అప్పుడు ఏమవుతుంది 105/100 ఇంటూ 105/100 ఇంటూ 105/100. సో 3 టైమ్స్ అండి, అంటే 3 సంవత్సరాలు. కాబట్టి ఈ 3 సున్నాలకి 2 సున్నా 1 సున్నా కొట్టేద్దాము. అండ్ నెక్స్ట్ మనకు 105 ఇంటూ 105 వచ్చేస్తుంది. 5 రెంట్ల 10, 5 కట్ల 5, 5 రెంట్ల 10 0, 5 రెంట్లు 5 1, 5 4 అయిపోతాయి. ఇక్కడ ఒక 10 ఉందండి. 5 రెంట్ల 10, 5 రెంట్లు 5 కట్ల 2 4, 4 4 క్యాన్సల్. సో 21 ఇంటూ 21 ఇంటూ 21 దాని వాల్యూ ఎంత 9261 రూపీస్, అంటే 9261 రూపాయ అన్నది ఏమవుతుంది మనకి ఇది మొత్తం అవుతుంది. కానీ అడిగింది చక్రవడ్డీ అంటే వడ్డీ అంటే అప్పుడు మనం ఏం చేసుకోవాలి మిత్రమా, మొత్తము మైనస్ అసలు చేయాలి. సో మొత్తం ఎంత 9261 మైనస్ అసలు చేస్తే మనకు 1261 రూపాయి ఏమవుతుంది మనకు, ఇది మొత్తంగా చక్రవడ్డీగా మనకు వస్తుంది. చూడండి దీని యొక్క షార్ట్ కట్ ఏమవుతుందంటే ఫస్ట్ వచ్చేసి మనం ఏం చేయాలి 8000 రూపాయలపై 5% కనుక్కోండి. సో 8 ఎంత 400. రెండోది ఏమవుతుంది మళ్ళీ 400 మీద 5%. సో ఏమవుతుంది అప్పుడు 20 అవుతుంది. మూడో సందర్భం ఏమవుతుంది 20 మీద 5%. 5 20లు 20 క్యాన్సిల్ ఎంత 1. ఇట్లా గుర్తుపెట్టి ఇది సింపుల్ మెథడ్ అవుతుంది. అయితే ఇది 3 సంవత్సరాలు కాబట్టి 400 ఇంటూ 3 20 ఇంటూ 2 వీడికి అయిపోతుంది. కానీ 3వ సంవత్సరం జాగ్రత్తగా ఉండాలి. 3వ సంవత్సరంలో ఏమవుతుందంటే 2వ సంవత్సరం యొక్క వడ్డీని 3వ సంవత్సరంలో కలుపుకోవాలి. అంటే 2వ సంవత్సరం యొక్క వడ్డీ ఎంత వచ్చింది 20 వచ్చింది. 3వ సంవత్సరం వడ్డీ ఎంత 1 కాబట్టి 20 + 1 ఎంత 21. 21 ఇంటూ 1 అర్థమవుతుంది. అంటే 1200 40 21 మొత్తం అవుతుంది 1240 20 1 6 2 1261. ఇదొక్కటి మనం కాన్సన్ట్రేషన్ చేస్తే 3 సంవత్సరాలకు అయిపోతుందండి. 3వ సంవత్సరంలో 2వ సంవత్సరం వచ్చినటువంటి వడ్డీ 20 రూపాయలను 3వ సంవత్సరంలో వచ్చిన వడ్డీ 1 రూపాయిని మనం యాడ్ చేసుకుంటే మనకు లెక్క ఈజీగా వస్తుంది. సో ఈ విధంగా మనం చేసుకోవచ్చు. అయితే ఇవే లెక్కల్ని ఏమంటారంటే 1 సంవత్సరానికి వడ్డీ తిరగ కట్టే పద్ధతి. చూడండి సంవత్సరమునకు వడ్డీ తిరగ కట్టే పద్ధతి. సంవత్సరానికి వడ్డీ తిరగ కట్టే పద్ధతి అన్న చక్రవడ్డీగా ఇచ్చినా కూడా ఇదే అవుతుంది. నెక్స్ట్ చూడండి 10,000 రూపాయలపై 12%, 12.5% వడ్డీ రేటుతో 2 సంవత్సరాలకు అయ్యే చక్రవడ్డీ మొత్తమును కనుగొనము. ఇలాంటి భిన్నాలు వచ్చినప్పుడు మనం చేస్తున్న షార్ట్ కట్టే చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. అంటే మనకు ఫస్ట్ సంవత్సరం ఏమవుతుంది 10,000 మీద 12.5%. అంటే ఎంత అవుతుంది 12 × 24 1 25/2%. దట్ ఈక్వల్ టు 25/200. 0 0 క్యాన్సిల్ అవుతుంది. 2 కట్ల 2 50. సో 25 × 50 అంటే 125 0 అంటే 1250 రూపాయలు. 2వ సంవత్సరంలో 1250 మీద మళ్ళీ 25% అంటే 25/200 చేయండి. 0 0 క్యాన్సిల్ అవుతుంది. 5 5 25, 5 4 20. 125 ఎంత అవుతుంది మనకు 625/4. 625 4తో భారం చేద్దాం. 4 1 4 2 2 4 5 20 2 5 4 24 1 పాయింట్ పెట్టేస్తే 0 4 2 8 2 0 4. సో ఎంత వస్తుంది మిత్రం మనకు 156.25. అయితే ఇది 2 సంవత్సరాలు కాబట్టి ఫస్ట్ ఇంటూ 2 తర్వాత ఇంటూ 1 1250 రెంట్ల ఎంత అవుతుంది మనకు 250 0 అంటే 2500. ఇక్కడ ఏమవుతుంది 156.25 కాబట్టి ఏమవుతుంది 5 2 6 5 6 2
అంటే 2656.25 ఏమవుతుంది, ఇది వడ్డీ అవుతుంది. అప్పుడు మొత్తము ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 10,000 ప్లస్ 2656.25. కాబట్టి 25,6,5,6,2 12,656.25. ఇలాంటి భిన్నాలు వచ్చినప్పుడు ఈ పద్ధతి చేయడం మనకు చాలా సులువుగా వచ్చేస్తుంది. అంటే ఒక్క సంవత్సరానికి వడ్డీ తిరిగి కట్టే పద్ధతి అన్నా మామూలుగా ఇచ్చినటువంటి పద్ధతి అన్నా ఒకే రకంగా చేసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, 6,500 రూపాయలను మొదటి సంవత్సరం 5%, రెండవ సంవత్సరం 6% వంతున 2 సంవత్సరంలో అయ్యే మొత్తము వడ్డీ ఎంత. ఇక్కడ మీరు గమనిస్తే ఈ పైన ఉన్నటువంటి 3 లెక్కలకు శాతాలు సమానంగా ఉన్నాయి. అదే వడ్డీ వచ్చేసి అన్ని సంవత్సరాలకు ఇచ్చాడు. కానీ కింది లెక్కలో మొదటి సంవత్సరానికి ఒక రకమైన వడ్డీ, రెండవ సంవత్సరానికి ఒక రకమైనటువంటి వడ్డీ ఇచ్చాడు. అది కూడా సింపుల్గా ఎలా చేద్దాము, పి అని వేసుకోండి. ఇది 4వ లెక్క అండి, PRR. ఎందుకు 2 ఇయర్స్ R కాబట్టి నెక్స్ట్ ఏమవుతుంది, మొత్తం అవుతుంది. పి అనేది ఎంత ఉందండి, 6,500 రూపాయలు. R ఎంత ఇచ్చాడు మనకు, 6% ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్ ఎంత ఇచ్చాడు మనకు, ఫస్ట్ ఇయర్ 5%, సెకండ్ ఇయర్ ఎంత ఇచ్చాడు, 6%. ఫస్ట్ ఇయర్ 5%, సెకండ్ ఇయర్ వచ్చి 6% ఇచ్చాడు. అప్పుడు మొత్తం ఎంత అన్నాడు. కాబట్టి ఇది కూడా ఏమవుతుంది, ఫార్వర్డ్ బయాస్లో పోతుంది. కాబట్టి నేను చెప్పానండి, ఎప్పటికైనా ఫార్వర్డ్గా పోయి రివర్స్గా వస్తుంది. నెక్స్ట్ మోడల్ రివర్స్ మోడల్ వస్తుంది. అప్పుడు ఎంత అవుతుందండి, అమౌంట్ A ఈక్వల్ టు 6,500 ఇంటూ 105/100 చెప్పానండి. చక్ర వడ్డీ అయిపోయేంత వరకు కూడా ఎటువంటి పరిస్థితిలో కూడా వడ్డీ రేట్ ఇస్తే దాన్ని 100కు కలుపుకోండి. 106/100, 2 zeros క్యాన్సిల్ అవుతాయి. ఇంకా 100తో మనకు క్యాన్సిలేషన్ చేసుకోవద్దండి, ఎందుకంటే హెచ్ఎం చేసినాక చివర 2 సున్నాలు పెట్టుకుంటే అయిపోతుంది. మనకు చూద్దాము, 105 ఇంటూ 106 హెచ్ఎం చేద్దాం. 6 5 30, 6 గట్ల 6, 0 0 0 1 5 0 1 0 3 11 1. అంటే ఎంత వస్తుంది మనకు, 1130. అంతే అండి. 6 5 11, ఇంకొక 1 ఉంది సారీ 1, అంటే 11,130 వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇంటూ 65, 11,130 ఇంటూ 65/100. ఇప్పుడు కౌంట్ 0 0 క్యాన్సిల్ చేసుకోండి. 5 2 10, 5 గట్ల 5 3 113 ఇంటూ 13, 13 3 39, 13 1 13 1 3 16, 13 గట్ల 13 1 1469/2, 1469/2 వస్తుంది. ఇక్కడ మనకు సింపుల్గా చేసుకుంటే /2 చేసుకుంటే 2 14, 2 3 6, 2 8.5 అనేది మనకు ఇక్కడ రావడానికి అవకాశం ఉంటుందండి. జాగ్రత్తగా చేద్దాం లెక్క ఒకసారి. మళ్ళీ 6,500 ఇంటూ 105/100 ఇంటూ సారీ అండి, ఇంతకుముందు క్యాలిక్యులేషన్ ఒక 1 మిస్ అయింది. ఇక్కడ మళ్ళీ ఒకసారి చూద్దాము. 100 అంటే 1 10 100 1000 10,000, 11,130 ఇంటూ 65. ఈ 2 హెచ్చింగ్ చేస్తే మనకి ఇంత వస్తుందండి. ఇక్కడ 0 0 క్యాన్సిల్ చేద్దాం. ఒక 0 తర్వాత పాయింట్ పెట్టేస్తే 72 34.50, 72 34.50. ఇదేమవుతుంది, మొత్తం అవుతుంది. ఇదేమవుతుంది, మొత్తం. ఇంకా వడ్డీ కనుక్కోండి మీరు ఈజీగా. దీంట్లోంచి 6,500 తీసేస్తే మనకేమొస్తుంది మిత్రమా, వడ్డీ వస్తుంది. నెక్స్ట్ కొంచెం చూడండి, 10,000 రూపాయలు అప్పుగా తీసుకొని 10% వడ్డీ రేటుతో 1.5 సంవత్సరంలో అయ్యే మొత్తము ఎంత. బాగా గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ అసలు వర్కేనే కానీ వడ్డీ రేటు వచ్చేసి 10%, కాలం వచ్చేసి 1.5 సంవత్సరం ఉంది. యాక్చువల్గా అయితే మన టెక్స్ట్ బుక్ ప్రకారం అయితే 1 సంవత్సరానికి మనం చక్రవడ్డీ అంటే 1 సంవత్సరం చక్రవడ్డీ బారు వడ్డీ సమానం అవుతుంది. తర్వాత మళ్ళీ అర్ధ సంవత్సరం వచ్చినటువంటి మొత్తానికి అర్ధ సంవత్సరానికి బారు వడ్డీ కనుక్కుంటే అప్పుడు మనకు మొత్తం అవుతుంది. లేదంటే మనం సింపుల్గా ఏం చేస్తామంటే 1 సంవత్సరము ప్లస్ అర్ధ సంవత్సరం కాబట్టి 1 సంవత్సరానికి వడ్డీ రేటు 10% వేసుకోండి. అర్ధ సంవత్సరానికి 10/2 ఎంత వేసుకుంటారో 5% వేసుకోండి. లెక్క ఈజీగా అయిపోతుంది. పి వచ్చేసి మనకి ఎంత ఇచ్చాడు, 10,000 ఇచ్చాడు. కాబట్టి మళ్ళీ మనకు పి రాసుకుందాం. ఆర్ రాసుకుందాం, 1 2. ఈ 2లో ఏమవుతుంది, సగమే అవుతుంది, R/2 అవుతుంది. ఇదేమవుతుంది, A అవుతుంది.
పి ఎంత ఇచ్చాడు మిత్రమా 10,000 ఇచ్చాడు. ఆర్ ఎంత పర్సెంట్ 10%. ఇది R/2 ఎంత పర్సెంట్ 5% మాత్రమే. ఈ యొక్క ఏ విలువ ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఫార్వర్డ్ బయాస్లో ఉంది అంటే ముందుకెళ్తుంది కాబట్టి మనం కూడా ఏం చేయాలి మిత్రమా మొత్తము = 10,000 ఇంటూ 110/100 ఇంటూ 105/100. 2 zeros 2 zeros ఇవన్నీ క్యాన్సిల్ అవుతాయి కాబట్టి 110 ఇంటూ 105. 5 1 5 సారీ మిత్రమా 5 0 0 5 5 0 0 0 1 1 1 0 5 6 1 అంటే 11,650 రూపాయలు మొత్తం అవుతుంది. ఇటువంటి సందర్భంలో ఇలా చేస్తే మనకు చాలా ఈజీగా లెక్కలు వస్తాయి. ఒకవేళ 2.5 సంవత్సరం అన్నాడు అనుకోండి, 2 సంవత్సరాలకు వచ్చేసి మామూలుగా వేసుకోండి. ఇంకా అర్ధ సంవత్సరానికి ఆఫ్ చేసుకుంటే మనకు లెక్క ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ లెక్క చూడండి మిత్రమా, కొంత సొమ్మును అప్పుగా తీసుకొని 10% వడ్డీ రేటుతో 2 సంవత్సరాలకు 6,050 రూపాయలు మొత్తం చెల్లించిన అతడు తీసుకున్న అప్పు ఎంత? చూడండి, దీనికి మనం ఏం చేసుకోవచ్చు అంటే టీ వచ్చేసి 2 సంవత్సరాలు ఇచ్చాడు మిత్రమా, ఆ వడ్డీ రేట్ R = 10% ఇచ్చాడు. ఇక్కడ మొత్తం A = 6,050 ఇచ్చాడు. అయితే మనం ఏం కనుక్కోవాలి? P కనుక్కోవాలి. సో చూడండి, P రాద్దాము. R 2 years కాబట్టి 2 ఆల్ రాసేద్దాం. తర్వాత ఏమవుతుంది A రాద్దాం. అయితే ఇక్కడ A అనేది 6,050 ఇచ్చాడు, అసలు ఇవ్వలేదు. R వచ్చేసి ఎంత పర్సెంట్ ఇచ్చాడు? 10%. ఇది 10% ఇచ్చాడు. ఇచ్చిన కాలం ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు. ఇప్పుడు ఏమవుతుంది? రివర్స్ రావాలి మొత్తం నుంచి ప్రిన్సిపల్కి. కాబట్టి ఇది ఏ బేస్ అవుతుంది? రివర్స్ బేస్ ఆర్ రివర్స్ బయాస్ అవుతుంది. కాబట్టి మనం ఎలా రాసుకోవాలో చూసుకుందాం ఒకసారి. 6,050 ఇంటూ నేను ఆల్రెడీ చెప్పాను, మనకు వడ్డీ రేటు ఇవ్వంగానే 100 కోడి పెట్టేసుకోండి. 110 ఇంతకుముందు మనం ఏం చేస్తాము? 100/110 వేసాం. ఇక్కడ రివర్స్ వచ్చినప్పుడు భిన్నాలు రివర్స్ అయ్యండి. 100/110 100/110. 0 0 క్యాన్సల్, 0 0 క్యాన్సల్. 11 1 11 11 5 55 మళ్ళీ 5 11 5 55 0 11 1 11 5 0. సో 50 ఇంటూ 2 సున్నాలు మిగిలాయి కాబట్టి అదేమవుతుంది? 5,000 రూపాయల మొత్తం అవుతుంది. కాబట్టి ఆ లెక్కకి ఈ లెక్కకి తేడా గమనించండి. ఇది వచ్చేసి రివర్స్ బయాస్లో వచ్చింది కాబట్టి భిన్నాలు కూడా మనం రివర్స్లో వేయాలి. ఇంకా ఇక్కడ కొంచెం క్యాలిక్యులేషన్ పార్ట్ ఎక్కువగా ఉంది కాబట్టి ఇంకొక ఏదైనా మెథడ్ మనం గమనిద్దామంటే ఇంకా మన మెథడ్ ఉన్నటువంటి షార్ట్ కట్ గమనిద్దాము. ఆ షార్ట్ కట్ ప్రకారం ఎలా చేయొచ్చో చూద్దాము. SK అంటే మన షార్ట్ కట్ ఏమవుతుందంటే ఎప్పటికైనా చెప్పాను 100 + R వేసుకోవాలి. 100 + 10 ఎంత అవుతుంది మిత్రమా? 110 అవుతుంది. కాబట్టి మనకి ఇక్కడ ఏం చేయాలి? R% చేయాలంటే 110/100 హోల్ స్క్వేర్. ఎందుకు? ఎన్ని సంవత్సరాలకు? 2 సంవత్సరాలకు. 100 + R/100 వేసుకోండి, మనకి ఇంకా ఈజీగా యాడ్ అయిపోతుంది. 0 0 క్యాన్సల్. 11/10 హోల్ స్క్వేర్ అంటే 121/100. ఈ 100 అనేది అసలు అవుతుంది. 121 ఏమవుతుంది మిత్రమా? మొత్తం అవుతుంది. అయితే లెక్క ప్రకారం మొత్తం మనకి ఎంత ఇచ్చాడు చూడండి, 6,050 ఇచ్చాడు. అంటే లెక్క ప్రకారము మొత్తము 6,050. ఇక్కడ మనకి ఎంత వచ్చింది? 121కి ఎంత వచ్చింది? 6,050 అయితే 100కు ఎంత? సింపుల్గా మనం వెళ్ళిపోతుంది. ఎటువంటి ఫార్ములాలు లేవండి. మీరు నా క్లాసును బాగా ఫాలో అయితే ఎటువంటి అర్థమెటిక్ ప్రాబ్లం అయినా వితిన్ ఒక 15 సెకండ్స్ ఆర్ 30 సెకండ్స్లో చేయడానికి మనకు అవకాశం ఉండే విధంగా నేర్చుకుంటారు. తక్కువ అవుతుంది కాబట్టి తక్కువ/ఎక్కువ ఇంటూ 6,050. 121 120 కాబట్టి మనకి ఎంత వస్తుంది మిత్రమా? 5,000 రూపాయలు మనకేమవుతుంది? అసలుగా వచ్చేస్తుంది. అక్కడ వచ్చిన ఆన్సర్ ఇక్కడ వచ్చిన ఆన్సర్లో ఎటువంటి తేడా లేదు. చూడండి, 100 + R/100 110/100 0 0 క్యాన్సల్. 11/10 ఈ 2 ఎందుకు వేసాము? 2 సంవత్సరాలు కాబట్టి 2 వేసామండి. 3 సంవత్సరాలు అయితే 3 వేసేద్దాము. ఇది మన షార్ట్ కట్లు అండి. ఈ షార్ట్ కట్లు దాదాపుగా మనమే రచిస్తాము కాబట్టి జాగ్రత్తగా చదువుకోవాలి. నెక్స్ట్ లెక్క చూడండి.
ఇక్కడ కొంత సొమ్మును అప్పుగా తీసుకొని 5% వడ్డీ రేటుతో 3 సంవత్సరములలో 9,261 రూపాయి అయితే అసలు ఎంత? చూడండి, మన పద్ధతి ప్రకారం చేద్దాం. 100 + r/100. సో 100 + 5/100, 105/100. 5 రెంట్లు 5 ఒకట్లు 5 20లు. ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు. కాబట్టి హోల్ క్యూబ్ అంటే 21 క్యూబ్ / 20 క్యూబ్. 21 క్యూబ్ విలువ ఎంత? 92. 61 20 క్యూబ్ ఎంత? 8000. లెక్క ప్రకారం మనకు మొత్తం 9,261 ఇచ్చాడు. సింపుల్గా అయిపోయింది. సో మొత్తం ఈజ్ఈక్వల్ 9,200. అసలు ఎంత అవుతుంది అప్పుడు మనకు? ఆటోమేటిక్గా 8000. కాబట్టి అసలు ఈజ్ఈక్వల్ ఏమవుతాయి? 8000. ఎటువంటి క్యాలిక్యులేషన్ లేకుండా సింపుల్గా మనము ఈ పద్ధతిలో చేయొచ్చు.